నర్సాపూర్ పట్టణానికి సంబంధించినటువంటి ప్రశాంత్, వికాస్ మరియు ఆనంద్ రెడ్డి గారు నర్సాపూర్ నుంచి తూఫాన్లో ఉన్నటువంటి ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి గౌరారం వర్గల్ మండలంలోని నాచారం గుట్ట ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తుండగా అక్కడ హల్దీవాగులో వాటర్ చూసి ఆగి స్నానం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ ప్రయత్నం చేయగా వాళ్ళకి ఈత రాకపోవడం వల్ల ఆ హల్దీవాగులో ముగ్గురు వ్యక్తులు కూడా మునిగి చనిపోయారు. ఈరోజు ఆ యొక్క మునిగినటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా బయటికి తీసి శివపందిరం గురించి గజ్వేలు అర్చనకు తీసుకొచ్చడం జరిగింది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, వేసవిలో చాలా ప్రాంతాలలో నీటి ఫ్రీగా ఉందని చెప్పి చాలామంది ఈత రాకుండా కానీ ఈత కొనుక్కి వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రక్షణ చర్య భాగంగా పోలీసు వారు కూడా చాలా చోట్ల బోర్డులు, సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మొసళ్ళు సంబంధించి కానీ నాచుతో కానీ బురదలాంటివి ఉండి ఈత వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మరణించే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్లీజ్ అవాయిడ్ చేయాలన్నది పోలీసు వారి విజ్ఞప్తి. మరొకసారి పోలీసు వారి సూచనలు అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నారు. నర్సాపూర్ నుంచి ముగ్గురు యువకులు యాక్చువల్గా తూప్రాన్ పెళ్ళికి వచ్చి అక్కడ నుంచి పెళ్ళి అయిన తర్వాత నాచారం టెంపుల్ దర్శనం చేసుకున్నామని ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఇద్దరు స్నానం చేస్తామని ఒక అతను పైన కూర్చున్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా ఈత రాదు. దురదృష్టవశాత్తు అక్కడ బండలు జారి లోపలికి పోవడం జరిగింది. పైన ఉన్న ఆయన కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పోయి చేయబడుతుంది. ముగ్గురు ఒకేసారి ఒకరినొకరు పట్టుకొని మునిగి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈత వచ్చి ఉండాలి. ఈత రాకపోవడం ఒక కారణం. వాళ్ళు పోయిన ప్లేస్లో అక్కడ ఎవరు లేరు. సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో ఎండపొద్దు వాళ్ళు అక్కడ చెట్ల సాటు పోయి కారు ఆపి స్నానానికి వెళ్ళి చనిపోవడం జరిగింది. రాత్రి నుంచి పోలీసుల వారు బాగా సహకరించి పోలీసులు కూడా రాత్రి అంతా అక్కడనే ఉండి పొద్దున్నే డెడ్ బాడీ వేసి తీసుకోవచ్చు. దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరం. చెందిన వాళ్ళు ముగ్గురు, వికాస్, ప్రశాంత్, ఆనంద్ రెడ్డి. వీళ్ళు ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చారు తూప్రాన్కి. అక్కడి నుంచి నాచారం గుడి దర్శనానికి వచ్చారు. వాళ్ళ స్నానం చేద్దామని పోయి లోయలో పడిపోయారు. ఆ లోయ వీళ్ళకి అంచనా లేదు ఎంత ఉందో. హల్దీవాగులో ఒకళ్ళు కాపాడుకొని పోయి ముగ్గురు కూడా అక్కడనే చనిపోయారు. మాకు ఈవినింగ్ టైంలో మేము ఆల్రెడీ 3 o'clock నుంచి సర్చ్ చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ వాళ్ళు కనబడడం లేదు అన్నట్టు సర్చ్ చేసుకుంటే లోకల్ స్థానికులు ఫోన్ రింగ్ అవుతుంటే లేపి అక్కడ మాకు లొకేషన్ ఇస్తే మేము అక్కడికి చేరాము. మనకి నిన్న రాత్రి చేరాము 11 o'clock.